వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో మనతోని డాక్టర్ కంఠ సాయన్న గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులుగా కాకుండానే సేవా రంగంలో నిజంగా అమ్మ ఫౌండేషన్ అనే ఒకటి పెట్టి సేవా రంగంలో మంచి పేరండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల కాకుండా వేరే నియోజకవర్గాల్లో సైతము మంచి పేరునైతే సంపాదించుకోవడం జరిగింది. సో ప్రజెంట్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా అంటే ఇండిపెండెంట్ బరిలో దిగబోతున్నారు. వాస్తవానికి అమ్మ ఫౌండేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అమ్మ ఫౌండేషన్ వల్ల ఎంతమందికి సహాయం అనేది అందుతూ ఉంది, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం సార్. మీ బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు. మీరు వరంగల్ నుంచి ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నిజంగా మీ ఛానల్ ప్రేక్షకులకు అదేవిధంగా మీ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఓకే సార్, ఇక్కడ అమ్మ ఫౌండేషన్ అనేది నిజంగా మంచి పేరునైతే తీసుకొచ్చింది మీకు సపరేట్గా. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? అంటే నేను సేవ చేయడంలో ఉన్నంత ఆనందం నాకు పేరు ప్రతిష్టలో నాకైతే ఆనందం అనిపించదు. నాకు ఎక్కువ శాతం ఏంటంటే ఫస్ట్ అసలు నేను ఈ పొలిటికల్ ఆలోచనే లేకుండే నేను ప్రజలకు సేవ చేయాలి, అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, చదువుకు దూరం అవుతున్నారు చాలామంది పేదవాళ్ళ పిల్లలని చెప్పేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీదనే నేను కాన్సన్ట్రేషన్ పెట్టి అమ్మ అనే ఒక ట్రస్ట్ పెట్టడం జరిగింది. అమ్మ అంటే AMMA, ఏ అంటే అక్షర, ఎం అంటే మాల, ఎం అంటే మాతృభాష, ఏ అంటే అసోసియేషన్. దాన్ని విడదీసినప్పుడు అక్షరమాల మాతృభాష అసోసియేషన్ అయ్యేటట్లు కలిపితే అమ్మ అని వచ్చేటట్లు మేము ఒక పేరు పెట్టి దీని ద్వారా అందరికీ చదువు దేశానికి వెలుగు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించాలి, మూఢనమ్మకాలు తప్పు, అవే మన అభివృద్ధికి ముప్పు అని చెప్పేసి ప్రజల్ని చైతన్యం చేస్తూ అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎగ్జామ్ ప్యాడ్స్, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇట్లా పంచిపెడుతూనే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా అక్కడక్కడ మేము చైతన్యవంతమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఈ ట్రస్ట్ ద్వారా. ఏంటిదా ప్రోగ్రామ్స్? ఇప్పటిదాకా మీరు నిజంగా ఏమేమి చేసారు సార్? సేవా పరంగా చూసుకుంటే ఇదే ఫౌండేషన్, అమ్మ ఫౌండేషన్ ద్వారా మీరు ఏమేమి చేసిళ్ళు, ఎవరికి చేసిళ్ళు? నిజంగా ఇదే వరంగల్ జిల్లాలో చేసాం, అదేవిధంగా నల్గొండ జిల్లాలో చేసాం, నిజామాబాద్ జిల్లాలో చేసాం, మెదక్ జిల్లాలో చేసాం, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మేము గుంటూరు జిల్లాలో చేసాం, అదేవిధంగా రాయలసీమలో కూడా చేసాం, అనంతపూర్ జిల్లాలో. కాబట్టి ఇక్కడ మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మేము ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి చాలా చోట్లలో అనేక జిల్లాలలో గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మా సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా చాలా గ్రామాలలో అనేక మంది పేదవాళ్ళు అనారోగ్యంతో అల్లాడిపోతున్న సందర్భంగా మేము మిగతా వైద్యులను తోడు తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఫ్రీగా ఉచిత వైద్యాన్ని అందించడం జరిగింది. ఓకే, ఇక్కడ మీ హాస్పిటల్లో లేని వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఫీజు తీసుకోరంట, వాస్తవమా? అంటే నేను బయట తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, ఇందులో క్లారిటీ ఉందా? 100%. వికలాంగులకు ఫీజు తీసుకోను, అనాథ పిల్లలకు తీసుకోను, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు ఫీజు తీసుకోము, అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికులకు తీసుకోము. ఇక్కడ మా దగ్గరలో BSF జవాన్లు ఉంటారు, అనేక మంది BSF జవాన్లు కూడా వాళ్ళు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తుర్రు, మన దేశాన్ని రక్షిస్తుర్రు అనే భావనతోని BSF జవాన్లకు కూడా నేను ఇక్కడ ఫీజు తీసుకోకుండా ఉచితంగా వైద్యం అందించడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు ఈ రకంగా సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు. ఈ రకంగా ముందంజలో ఉన్నందుకు వల్లనే మీకు ఓటేయాలా? మల్కాజ్గిరి అభ్యర్థిగా మీకు ఎందుకు ఓటేయాలి? నిజంగా అసలు యాక్చువల్లీ నేను ఓట్లల్లో రావాలి, లేకపోతే ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలనేది నా కాదు. నేను ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీగా గెలిచినా నా లక్ష్యం ఏంటనంటే ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించబడే విధంగా నేను ఈ దేశంలో పుట్టినా ఏదో ఒకరోజు చచ్చిపోతా, కానీ ఈ బతికినంత కాలం ఈ దేశంలో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, రాజకీయ అసమానతలు తొలగే విధంగా నా వంతు ప్రయత్నంగా నేను చేయాలనే లక్ష్యంతో నేను ముందుకు రావడం జరిగింది సార్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ప్రజలకి కానీ ఇంకెవరికైనా కానీ మనం చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు సేవా రంగంలో ఉన్నారు, పొలిటికల్ అనాలిసిస్ పరంగా కూడా మంచి పేరు అయితే ఉంది మీకు. అలాగే మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, నిజంగా మీరు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి లెక్కన ఉన్నారు. ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, అనేక మంది ఏ పార్టీ నాయకత్వాన్ని చూసినా మీరైతే చూస్తూనే ఉన్నారు, ఇలా వివిధ పార్టీల నాయకత్వాన్ని చూసిరు, కానీ ఏ పార్టీ నాయకత్వం వచ్చినా కానీ మన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఒక్కసారి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 3 సార్లు ఎంపీగా పోటీ చేసిన, 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన,
ఇప్పుడు నేను 4గోసారి అంటే ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నాను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి. కాబట్టి ఇది ఓవరాల్‌గా 13వసారి నేను పోటీ చేయబోతున్నాను. తప్పకుండా మీరు నాకు ఓటేసి గెలిపించినట్లయితే మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నేను మీకు ఏ సమస్యలున్నా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా నేను మీ తరఫున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీరు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.